స్టార్ట్. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మరొక తెలంగాణ మహిళా కమిషన్ వారికి రావడం జరిగింది. వర్షిణి వాళ్ళ అన్నయ్య హర్ష గారు, నాన్నగారు గోడయ్య గారు వచ్చారు. తర్వాత ఈరోజు ఏంటంటే అఘోరి విషయంలో ఈరోజు మేము కంప్లైంట్ ఇస్తాం మహిళా కమిషన్ సంబంధించి. దానికి సంబంధించి మన వాళ్ళు కూడా వస్తున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు, సుబ్రత స్వామి వాళ్ళు వస్తున్నారు, అలాగే వాళ్ళ మొదటి భార్య వస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు మేము కంప్లైంట్ చేస్తాం. ఇదే కాకుండా ఏంటంటే ఇంకెవరైనా బాధితులు కూడా ఎవరు ఉంటే మన ఛానల్ తరఫున మన తరఫున ఎవరైనా బాధితులు ఉంటే మీరు ముందుకు రావచ్చు, ఓకేనా? ఇప్పుడు ఈరోజు అంటే మీరు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు రాత్రి మాకు మ్యారేజ్ చేసుకుందని, తర్వాత మ్యారేజ్ చేసుకున్న విషయం నిజం చెప్పిన నా పెళ్ళి చెల్లదు. దానికి సంబంధించి నెక్స్ట్ లీగల్ ఒపీనియన్ నేను కావాలి చెప్తాను. ఈ హర్ష చెప్తాను మాట్లాడతాను. ఇలాంటి ఎవరు తెలియాలని తనకి మా చెల్లికి మానసిక బాగోపోయినా కానీ కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసే టైంలోనే ఆ పిల్ల ఇలా చేస్తుంది. ఇలా మా నుంచి వెళ్ళిపోయి సిటీ నుంచి డైరెక్ట్గా వేరే ఎవరి దగ్గరికి వెళ్తామని జరిగింది. తను ఇలా జరిగిన మ్యారేజ్ అనేది జరగదు, ఇది చెల్లదు. అది ఏంటనేది ఎందుకు చెల్లదనేది మా లారీ చెప్పిన తర్వాత మా చెల్లిలాగా ఇంకొక ఆడపిల్ల ఎటువంటి ఆడపిల్ల ఇలా జరగకూడదని చెప్పి ఇప్పుడు మేము లాయర్ గారు పోరాడటం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.